గాక. ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనము నుంచి ఉన్నటువంటి లేఖనాలు ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం నుంచి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చూడండి, చదివినటువంటి లేఖన భాగాల్లో ప్రభువు స్వయంగా చెబుతున్నటువంటి ఒక చక్కని మాట మనల గురించి ఆయన చెబుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఆ రోజున ఆయన కొండ మీద తన ఎదుట అనేక మంది కూర్చొని ఉండగా ఆ సమూహములను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఆ రోజున యేసయ్యతో పాటుగా ఆయన శిష్యులు మాత్రమే కాదు, కానీ ఆ దినాల్లో ఆయన్ని ఎంతోమంది ప్రజలు సమూహాలుగా, జనసమూహములు ఆయన వెంబడించెను అని మనం లేఖనాల్లో చూస్తూ ఉంటాం. జనములు సమూహములుగా ఆయన్ని వెంబడించేవారు. ఆ జన సమూహములను చూసి ఆయన ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. కొండ మీద ప్రసంగం. బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో మనకు ధర్మశాస్త్రం అనేది కనబడుతూ ఉంటుంది. క్రొత్త నిబంధనలో ఈ 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయములు ఇవన్నీ చూసారా, ఇవి దానితో సమానం. అదేమో మోషే ద్వారా దేవుడు రాయించాడు. తండ్రి అయిన దేవుడు ఆయన చెబుతూ ఉండగా మోషే రాశాడు. ధర్మశాస్త్ర గ్రంథముగా దాని గురించి మనం చెబుతూ ఉంటాం పాత నిబంధనలో. యేసయ్య మన హృదయాల్లో మరొక నూతనమైనటువంటి నిబంధనను రాశాడు. అది మనకి ఇక్కడ కనబడతా ఉంటుందన్నమాట. అక్కడ ధన్యతల గురించి రాయబడుతూ 3వ వచనము మొదలు 12వ వచనం 11వ వచనం వరకు ఉన్నటువంటి లేఖనాలు, అక్కడ కొంతమందిని గురించి వ్రాయబడింది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, దుఃఖపడు వారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పికలు వారు ధన్యులు, కనికరము కలిగిన వారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, నీతి నిమిత్తం హింసించబడు వారు ధన్యులు అని చెప్తూ వారి ధన్యతల గురించి ఆయన రాసుకుంటూ వచ్చాడు. అంటే మనం అందరం కూడా ధన్యులుగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఆయన మన నుంచి కోరేది అది. మనము ధన్యులుగా మారాలి, ప్రభును చూచువారిగా ఉండాలి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారై ఉండాలి, దేవుని కుమారులుగా మనము పిలువబడుతున్న వారమై ఉండాలి. ఆయనని చూడనట్టుగా కాదు, కానీ ఆయనను చూచువారమై ఉండాలి. ఇట్లా ఆయన మనల గురించి ఆయన ఉద్దేశించి మనం ఎలా ఉండాలి అన్న సంగతిని గురించి ఆయన బోధించుకుంటూ వచ్చారు. బోధిస్తూ ఆయన అంటాడు కదా, మీరు లోకమునకు ఉప్పు వంటి వారు అన్నాడు. అక్కడ పై వచనాల్లో 13వ వచనంలో చూస్తే అక్కడ కనబడుతుంది, లోకమునకు ఉప్పు వంటి వారు అన్నాడు. ఉప్పుతో పోల్చాడు, ఉప్పుతో పోల్చుతూ ఉన్నాడు. ఇంకేం దొరకలేదు ఆయనకు పోల్చడానికి. ఉప్పే దొరికిందా? పోలికలు ఏమండి, కొంతమంది అంటారు, పిల్లల గురించి పోల్చుతూ ఉంటారు. మా బంగారం అంటారు. ఏమంటారు? మా బంగారం అంటారు. అంటే వాళ్ళ ప్రేమను అలా వ్యక్తీకరిస్తున్నారు, అలా పోల్చుతుంటారు. మా బంగారం అండి అంటారు. పండండి, పండు అని పిలుస్తారు. వాళ్ళ ప్రేమ అది కదా, పండు అని పిలుస్తాం.
ఎట పడితే అటు పిలవంగా, ఏది పడితే అది పిలవంగా. అట్లనే ఇక్కడ యేసయ్య కూడా మీరు లోకమునకు ఉప్పు అన్నాడు. ఏం దొరకనట్టు. ఉప్పు అది పెద్ద ఏమైనా గొప్ప విషయమా ఉప్పు? అసలు ఉప్పు గురించి కనుక ఆలోచన చేస్తే అసలు ఉప్పుకు అమ్మేవాళ్ళు ఎక్కడ పడేస్తారు దాన్ని? పెద్ద పెద్ద షాపుల్లో మనం చూస్తూ ఉంటాం. ఉప్పు ఎక్కడ ఉంటుంది? బయట ఏడో పడేస్తారు. అది ఎక్కడో పడేసి ఉంటుంది. పెద్ద పెద్ద బస్తాలు లాట్లు ఉన్నా సరే అది బయటే ఉంటుంది. ఉప్పు బస్తాలు మొత్తం లాట్లు తోలిస్తారు, అవి మొత్తం బయటే ఉంటాయి. జీడిపప్పు ఇంత ప్యాకెట్ తీసి బయట ఉంచుతారా? ఇంత ప్యాకెటే. పొరపాటు కూడా ఇంత టీ పొట్లు బయట ఉంచుతారా? ఇంత చిన్నది, చిన్న టీ పొట్లు కూడా బయట ఉంచరు. కానీ ఉప్పు మాత్రం లాట్లు ప్యాకెట్లు మాత్రం బయటే ఉంచుతారు. ఎవడ ఎత్తుకుపోడు అనేది ధీమా కదా. వర్షం వస్తుంది, తడుస్తుంది అని ఏమైనా లోపల పెడతారా? అయినా పెట్టరు. ఎత్తుకుపోతారన్నా భయమో లేదు. ఉప్పు గురించి మనం మాట్లాడాల్సి వస్తే దాని విలువ ఎక్కడ అంటే షాపులో, దుకాణంలో, బయట. కనీసం షట్టర్ వేసేటప్పుడు కూడా దాని లోపల పెట్టరు. నువ్వేడుండలే, అన్నీ నేవడెత్తుకుపోతాడులే, నీ బతుకింతేలే అన్నట్లుగా, అంత విలువలైంది అన్నట్లు. కానీ అదే ఉప్పు అంటది కదా, వంటకాల దగ్గరికి వచ్చేసరికల్లా అన్నీ వేసి చూడు, నన్నే చూడు అంటది. ఉప్పు లేని అన్నం కూరలు ఎట్లుంటాయి? ఉప్పు లేని కూరలు సప్పగా ఉంటాయి, సప్పగా ఉంటాయి. ఆ టేస్ట్ ఉండదు. ఇవి ఎంత మసాలా జాడించినా, దాంట్లో జీడిపప్పులు వేసిన, ఇంకా వాల్యుబుల్ థింగ్స్ ఎన్ని రకాలైనవి ఎన్నన్నా ఇగాక అందులో చివరిలో అంత ఉప్పేస్తే అప్పుడు వాటన్నిటికీ విలువ వస్తుంది కదా. విలువ లేని దానికి దేవుడు ఎంత విలువ ఇచ్చాడు? ప్రభు అన్నాడు మీరు లోకమునకు ఉప్పు అన్నాడు. ఆయన ఉప్పుతో మనల్ని పోల్చాడంటే ఉప్పులో గొప్ప సంగతులు ఉండబట్టే ఉప్పుతో పోల్చాడు. సరే, వాటి గురించి నేను వివరించడానికి ఈ సమయాన్ని తీసుకోవట్లేదులే, కానీ సందర్భం కాబట్టి దాని గురించి అలా టచ్ చేస్తున్నాను. ఉప్పుతో పోల్చాడు, అది అయిపోయింది. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళాడు. ఉప్పు కనుక నిస్సారమైపోతే ఎందుకు పనిచేసిద్ది? బయట పారవేయబడడానికి తప్ప మరి దేనికి పనికిరాదు. బయట పారవేస్తే జనులు దాన్ని కాళ్ళతో త్రొక్కేస్తారు. ఎందుకు పనికిరాదు? అది నిస్సారం కాకూడదు, ఉప్పు సారము కలిగినదై ఉండాలి. క్రైస్తవ లోకమా, మీరు సారము కలిగిన వారై ఉండండి అన్నాడు. సారము లేని క్రైస్తవ్యం నిష్ప్రయోజనం. క్రైస్తవ్యం అనేది మతము ఎంత మాత్రము కూడా కాదు. ఇది ఒక శ్రేష్టమైన పరలోక రాజ్యానికి మార్గం. అంతియోకియలో మొట్టమొదటిగా క్రైస్తవులు అని పిలువబడ్డారు. ప్రభుని వెంబడించేటటువంటి వారు, ప్రభు అయిన క్రీస్తు యేసును వెంబడిస్తున్నటువంటి వారిని క్రైస్తవులని మొట్టమొదటిసారిగా అప్పుడు పిలిచారు. క్రీస్తు యొక్క బోధలను అనుసరిస్తున్నటువంటి వ్యక్తులు అన్నమాట. అలాంటి వారిని క్రైస్తవులు అన్నారు. అంతే తప్ప క్రైస్తవ్యం అనేది ఎంత మాత్రం కూడా మతము కాదు. ప్రభు అయిన యేసు మతమును స్థాపింపరాలేదు, కానీ మార్గమును చూపవచ్చాడు. పరలోక రాజ్యమునకు మార్గమును చూపవచ్చాడు. పరలోకపు సంగతులను భూలోకమందు ఉన్నటువంటి మనకు విషదపరుస్తూ వచ్చాడు కదా. ఆయన బోధలు అన్నీ కూడా ఉపమానాలతో ఉండేవి. ఉపమానాలతో పరలోక రాజ్యం అని చెబుతూ, పరలోక రాజ్యము ఒక వ్యక్తి తన చేతిలో వలను చేతబట్టుకొని సముద్రమునకు వెళ్ళి చేపల పట్టు వానితో పోల్చుకుంటూ వచ్చాడు. అమూల్యమైన ముత్యములతో పోల్చాడు పరలోక రాజ్యాన్ని గురించి. ఇట్లా
రకరకాలైనటువంటి ఉపమానాలతో పరలోక రాజ్య సంగతులను మనకు వివరించుకుంటూ వచ్చేవాడు ఆయన. పరలోక రాజ్యానికి మార్గాన్ని మనకు చూపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పరలోక రాజ్యపు సంగతులను మనకు బోధించుచు పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గమును చూపి, మీరు కూడా ఈ మార్గములో రండి అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. మార్గాన్ని చూపించాడు. సరే, మొత్తానికి సారము లేని ఉప్పుగా ఉండకూడదు. సారము లేని ఉప్పు బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే తప్ప మరి దేనికి పనికి రాదు. సారము ఉండాలి. భూమైనా అంతే కదా. సారము లేకపోతే ఏ పంట పండించడానికి ఉపయోగం ఉండదు. ఎన్నో భూములు బీడుబారిపోవటం మనం చూస్తూ ఉన్నాం. చౌడు నేలలు ఉపయోగం లేకుండా అలా ఉండిపోతూ ఉంటాయి. కారణం ఏంటంటే సారం లేదండి. పంట పండదు. మనకు తెలుసు ఈ సంగతులన్నీ. సారము కావాలి. సారం లేకపోతే ప్రయోజనం లేదు కదా. ఉప్పు కూడా అంతే, నిస్సారం అయిపోతే ప్రయోజనం లేదు. సారము కలిగినదిగా ఉండాలి. క్రైస్తవ భక్తి కూడా అంతే. క్రైస్తవులుగా మనం భక్తి చేస్తున్నటువంటి మనం సరైన భక్తిలో మనం ముందుకు వెళ్ళాలి. సారము లేని భక్తి చేయకూడదు. శక్తి లేని భక్తి చేయకూడదు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షించబడుచున్న మనకైతే అది దేవుని శక్తి. ప్రైజ్ ది లార్డ్. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, రక్షింపబడుతున్న వారికి అది దేవుని శక్తి. సిలువ అది శక్తితో కూడినదై ఉండాలి. ప్రార్థన శక్తితో కూడినదై ఉండాలి. ప్రభావం కలిగినదిగా ఉండాలి. ప్రభావం లేకపోతే అది నిష్ప్రయోజనం కదా. ప్రార్థన చేస్తున్నామంటే స్తోత్రం, ఆత్రం, ఆమేన్ అన్నట్టుగా ఉండకూడదు కదా. ప్రభావం ఉండాలి. చేసిన ప్రార్థనలకు ఫలాలను మనం చూడగలగాలి. ప్రార్థనా ఫలాలే గనక లేకపోతే, ప్రార్థించిన వాడికి జవాబులు లేకపోతే, చేసే భక్తికి విలువ లేకపోతే ఎందుకు? నిష్ప్రయోజనం కదా. ప్రభు అన్నారు, నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండి అన్నాడు. భక్తి పరిశుద్ధంగా చేయాల్సింది. విశ్వాస సహితమైన భక్తి మనం చేయవలసి ఉంది. ఒకవేళ అలాంటి భక్తి కనుక లేకపోతే, ఆ భక్తి కనుక మనం చేయకపోతే, చేసే భక్తిని బట్టి మనకి ఎంతమాత్రం కూడా ప్రయోజనం ఉండదు. ప్రయోజనకరంగా ఉండాలి. మనం చేసే భక్తి మనల్ని దేవుని రాజ్యానికి చేర్చేదిగా ఉండాలి. మనల్ని మాత్రమే కాదు, మన తోటి వారిని కూడా దేవుని రాజ్యానికి నడిపించగలిగేదిగా ఉంటే ఇంకా గొప్ప భాగ్యం. అది నిస్సారం కాకూడదు. అలానే ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. అక్కడేమో ఉప్పుతో పోల్చాడు. ఆ తర్వాత మరలా ఏమంటున్నాడు? మీరు లోకానికి వెలుగు అన్నాడు. అక్కడేమో లోకమునకు ఉప్పు అన్నాడు. ఇక్కడేమో వెలుగు అన్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెబుతూ అక్కడితో ఆగల. ఇంకొంచెం ముందు చదవండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. కొండ మీద ఉన్నటువంటి పట్టణం మరుగ్గా ఉంటుందా? అది అందరికీ కనపడతా ఉంటుంది కదా. ఉన్నదే కొండ మీద ఎత్తైన స్థలంలో. ఎత్తైన స్థలములో ఉన్నది దాక్కుందామన్నా కుదరదు. అది దాగి ఉండలేదు. అది మరుగుగా ఉండలేదు. అది బాహాటంగా కనపడతా ఉంటుంది. అది బాహాటంగా అందరికీ కనపడుతుంది. మరి దానికి దీనికి ఏంటో సంబంధం చూడండి. ఇక్కడేమో మీరు లోకానికి వెలుగు అన్నాడు. వెలుగు అన్న దేవుడే మరలా వెంటనే అంటున్నాడు కదా, కొండ మీద ఉండు పట్టణం మరుగై ఉండనేరదు అన్నాడు. ఈ వెలుగుకి, కొండ మీద ఉన్న పట్టణానికి
ఏమన్నా సంబంధం ఉందా? లేకుండా ఆయన ఏం మాట్లాడు కదా. కొంతమంది మాట్లాడతాడు, మాట్లాడే మాటలు ఒకదానికి పొంతన ఉండదు. ఎవరో సవరం లేకుండా మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అసలు ఎందుకు మాట్లాడరా బాబు అనేది కూడా అర్థం కాదు. అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం చెబుతున్నారు, అడిగిందేంటి, చెప్పేదేంటి? మనం ఒకటి అడుగుతూ ఉంటాం, వాళ్ళు ఇంకేదో చెప్తుంటారు. అడిగిన దానికి చెప్పే సమాధానానికి అసలు సంబంధం ఉండదు. మళ్ళీ అడుగుతాం, ఎందుకంటే చెప్పిన సమాధానం కరెక్ట్ కాదు కదా. మళ్ళీ అడుగుతాం, ఆయన సమాధానం కరెక్ట్ చెప్పరు, ఇంకేటో చెప్పుకెళ్ళిపోతుంటారు. మళ్ళీ అడుగుతాం, ఇంకేదో సమాధానం చెప్తుంటారు. అడిగిన ప్రశ్నకు వస్తున్న సమాధానం సరిగా ఉండదు, ఏదేదో చెప్తూ ఉంటారు. ఇక చివరికి అనుకుంటే ఈయన అడగడం శుద్ధ దండగా అని అనుకొని అడగడం మానేసి మనం ఏం చేయాలనుకున్నామో అది చేసుకుంటూ వెళ్ళిపోతాం. మనకి ఇలాంటి వారు కూడా అడపా అక్కడక్కడ తారసపడతా ఉంటారు, ఎదురవుతుంటారు ఇట్లాంటి వాళ్ళు. ఇక ఇట్లాంటి వాళ్ళని అడగడం కూడా వేస్ట్ అని మనమే ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. భవిష్యత్ కాలంలో కూడా అడగడానికి ఇష్టపడడం వాళ్ళని, ఎందుకంటే వీళ్ళు సరిగ్గా సమాధానం చెప్పరు కదా. యేసయ్య మాటలు అలా ఉంటాయా అనంటే ఎంత మాత్రం కూడా అలా ఉండవు. ఆయన ఒక విషయాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చాడు అంటే ఖచ్చితంగా దానిలో ఏదో పరమార్థం ఉండి ఉంటుంది. మీరు లోకమునకు వెలుగు అన్నాడు. ఆ వెనువెంటనే కొండ మీద ఉన్న పట్టణం మరుగుగా ఉండదు అన్నాడు. పట్టణం దగ్గరికి వెళ్ళిపోయాడు, మరుగుగా ఉండదు, ఇది అందరికీ తేటగా చక్కగా కనపడుతుందని చెబుతూ మరలా అంటాడు కదా 15వ వచనంలో, మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీదనే పెట్టుదురు. మళ్ళీ దీపం దగ్గరికి వచ్చాడు, వెలుగును గురించి మాట్లాడుతున్నాడు. మనుషులు దీపాన్ని వెలిగించి కొంచెము కింద పెట్టరు, అందరికీ వెలుగు ఇవ్వటం కోసం దానిని దీపస్తంభం మీదనే పెడతారు. దీపస్తంభం మీద పెట్టబడినటువంటి దీపం చక్కగా అందరికీ వెలుగునిస్తుంది. మన ఇళ్లలో కూడా లైట్లు పెడతా ఉంటాం, లైట్లు పెడతాం, కింద పెడతామా? ట్యూబ్ లైట్లు కింద బిగిస్తామా? ఏ ఇంట్లోనే చూడండి, ట్యూబ్ లైట్లు ఎక్కడన్నా కింద ఉన్నట్టు ఎక్కడన్నా దాఖలాలు ఉన్నాయా? పైన పెడతాం. స్ట్రీట్ లైట్స్ ఉంటాయి, వీధి దీపాలు కింద పెడతారు. వాటిని స్తంభానికి కింద ఉంటాయా పైన ఉంటాయా? పైనే ఉంటాయి. ఎందుకంటే అవి అందరికీ వెలుగునివ్వటం కోసం, దారి చూపటం కోసం, మార్గాన్ని చూపటం కోసం. ఇళ్లలో కూడా మనం పైనే లైట్లు పెడతా ఉంటాం, లైట్లు బిగిస్తూ ఉంటాం, చక్కగా అందరికీ కనపడడానికి, అందరికీ వెలుగునివ్వడానికి. బెడ్ లైట్లు పెడతా ఉంటారు, అవి పైన పెడతాం. కొన్ని చోట్ల ఏం చేస్తారంటే మోడల్ కోసం కింద కూడా పెడతారు కదా బెడ్ లైట్లు. అవి అంత వెలుగునివ్వాల్సిన అవసరం లేదు. ఏదో మినుకుమని చెప్పేసి ఆ రాత్రిపూట పడుకున్నప్పుడు మరీ చీకటమయంగా ఉండకుండా కదా కొద్దిపాటి వెలుతురు అది ఇస్తే చాలు అన్న ఉద్దేశంతో మోడల్గా కింద పెడతా ఉంటారు, అంతే. బెడ్ లైట్ అన్నమాట. అది అంత వెలుగు ఇవ్వాల్సిన పని లేదు. వెలుగునివ్వాలి అని అనుకుంటే కనుక దాన్ని ఖచ్చితంగా పైనే ఉంచుతాం, దీపస్తంభం మీద ఉంచుతాం. పూర్వపు దినాల్లో దీపాలే ఉండేవి, ఇప్పుడు లైట్లు వచ్చినాయి. ఇంచుమించుగా ఒక 50-60 సంవత్సరాల క్రితం స్తంభాలు ఉండేవి, స్తంభాల మీద దీపాలు వెలిగించేవారు, ఆయిల్ పోసేవాళ్ళు. ఒక వ్యక్తి ఒక క్యాన్లో ఆయిల్ తీసుకొని సైకిల్ దొక్కుంటూ లేదా నడుచుకుంటూ వెళ్ళి ఒక నిచ్చెను భుజాన వేసుకొని ఆ స్తంభానికి వేసుకొని స్తంభం ఎక్కి ఆ దీపానికి నూనె పోసుకుంటూ వెళ్ళేవాళ్ళు. తెల్లారులో ఆ దీపం వెలుగుతూ ఉండేది. అది కూడా ఎక్కడంటే ఎక్కడో ఊరికి ఎక్కడో ఒక మధ్యలో, ఊరు మొత్తం మీద ఒక 2-3 ఇలాంటి దీపాలు ఉండేవి.
తిరువురులో భోజనం సెంటర్లో ఒక దీపం ఉంటే, చీరాల సెంటర్లో బాంబే డ్యాంగ్ దగ్గర అక్కడ ఒక దీపం ఉండేది. ఈ ఫ్యాక్టరీ సెంటర్ ఈ ఏరియాలో ఒకటి ఉండేది. మొత్తం మీద తిరువురు మొత్తం మీద ఒక 3-4 ఉండేయట ఆ రోజుల్లో. ఒక ఆయన భుజాన నిచ్చెన ఒకటి వేసుకొని నడుచుకుంటూ, సంకలో ఒక సంకలో నిచ్చెన అయితే ఇంకో సంకలేమో నూనె క్యాను ఇది తీసుకుని వెళ్ళి నూనె పోసేవాడట. తెల్లారులు వెలుగుతూ ఉండేదంట ఆ దీపం. అది సంగతి. ప్రతి ఊరు పరిస్థితి అంతే. ఊరికి ఒక 2-3 దీపస్తంభాలు, దీపాలు. రోజులు గడుస్తూ ఉన్నాయి, రోజులు మారుతూ ఉన్నాయి, టెక్నాలజీ మారింది. ప్రస్తుతానికి ఎల్ఈడి లెవెల్లో ఉన్నాం. భవిష్యత్ కాలంలో మళ్ళీ ఏమవుతాయో తెలియదు. భవిష్యత్తులో మళ్ళీ ఏ లైట్లు వస్తాయో. బల్బులు పోయినాయి, ట్యూబ్ లైట్ వచ్చాయి. ట్యూబ్ లైట్లో కూడా సన్నవి వచ్చినాయి. అట్నుంచి ఎల్ఈడి ట్యూబ్ లైట్లు వచ్చినాయి. మరి భవిష్యత్తులో ఏమవుతాయో, టెక్నాలజీ ఎలా మారబోతుందో మనకైతే తెలియదు. కానీ ట్రెండ్ ఎన్ని రకాలుగా మారినా వెలుగునివ్వాలి అంటే కనుక దీపం మాత్రం పైన ఉండాల్సిందే. అందరికీ అది దారి చూపుతుంది, త్రోవ చూపుతుంది, అది మార్గమును చూపేది. దీపం మరుగ్గా ఉండాల్సింది కాదు. దీపమును వెలిగించి ఎవరు కూడా కొంచెము కింద పెట్టరు. వాక్యం చెబుతుంది. అనేకులకు వెలిగివ్వడానికి, ఇంటిలో ఉన్న వారికి వెలుగునివ్వడం కోసం దానిని దీపస్తంభం మీద ఉంచుతారు అన్నాడు. దీపస్తంభం మీదనే ఉంచాలి. మరుగ్గా ఉండటం కొరకు కాదు, మరుగై ఉండకూడదు. దీపం వెలిగించింది మరుగుగా ఉంచడానికి కాదు, కొంచెం కింద పెట్టడానికి కాదు. కొంచెము అంటే అది ఒక కొలత అన్నమాట. కొలత కొలిసేది. పాలు కొలుస్తూ ఉంటాం. గిద్ది, పావు లీటరు, అర లీటరు కదా. కిరోసిన్ కొలుస్తూ ఉంటాం. వాటికి కూడా ఉంటాయిగా, కిరోసిన్ కొలిసేవి కూడా ఉంటాయిగా. అవి 2 లీటర్లే కూడా ఉంటాయి, లీటర్లు ఉంటాయి, 2 లీటర్లు ఉంటాయి, 5 లీటర్లే ఉంటాయి, 10 లీటర్లే కూడా ఉంటాయి. బియ్యం కొలవటానికి దానికి ఉండేవి దానికి ఉంటాయి. కొల పాత్రలు కొంచెం అనగా కూడా అదే. ఈ రోజు లెక్కల ప్రకారంగా చూస్తే ఇంచుమించుగా అది 35 లీటర్ల నుండి, సుమారుగా 35 లీటర్ల నుండి 36.5 లీటర్లు పట్టేటటువంటి ఒక పాత్ర కొంచెము అంటే అదొక పాత్ర, కొలత కొలిసేటటువంటి పాత్ర. 35 నుండి 36.5 లీటర్లు పట్టేటటువంటి ఒక ద్రవ పదార్థాన్ని కొలుచుట కొరకు ఉపయోగిస్తే 35 నుండి 36.5 లీటర్లు దానిలో కొలవచ్చు. ఒక కొల పాత్ర అన్నమాట అది. కొంచెము అన్నారు. కొంచెం తీసుకెళ్ళి దాని కింద పెట్టంగా. ఒక పాత్ర కింద కనుక పెట్టామనుకోండి, మరొక చోట ఉంటుంది మంచము కింద, కొంచెము కింద అన్నాడు. మంచం కింద పెట్టం కదా ఒక దీపాన్ని వెలిగించి. అది అందరికీ వెలుగునివ్వాలి, అందరికీ కనబడాలి. కొండ మీద కట్టబడిన పట్టణం కూడా అంతే. అది మరుగుగా ఉండదు, అది అందరికీ కనబడుతుంది. వెలుగు కూడా అంతే. దేవుడు నిన్ను వెలిగించింది నీవు మరుగుగా ఉండుట కొరకు కాదు, చీకటిలో ఉన్నటువంటి మనలను
ప్రభువైన యేసు ఆశ్చర్యకరమైన తన కృప ద్వారా, తన ఉన్నతమైనటువంటి కృపలో మనను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాడు. ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించాడు. ఒకప్పుడు మనం పాపులమై ఉన్నాం, చీకటిలో ఉన్నాం, చీకటిలో సంచరించే వాళ్ళం. ఇలాంటి మనలను, మన జీవితాలను ఆయన వెలిగించాడు. వెలిగించబడినటువంటి మనము దీపస్తంభం మీద ఉండాలి. దీపస్తంభం మీద వెలుగుతున్నటువంటి దీపమై ఉండాలి. దీపస్తంభం మీద ఉన్నటువంటి దీపం వెలుగుతూ ఉండాలి. వెలుగుచున్న దీపంగా, మండుచున్న దీపంగా దీపస్తంభం మీద మనం ఉంటే ప్రయోజనం, లేకపోతే నిష్ప్రయోజనం. ఉప్పు సారాన్ని కోల్పోతే ఎలా నిష్ప్రయోజనమో, భూమి తన సారాన్ని కోల్పోతే ఎలా నిష్ప్రయోజనం అయిపోతుందో, అంతే కదా. పొలం నిస్సారమైపోయింది అనుకోండి, ఎందుకు ఉపయోగపడుతుంది? బీడు బారిపోవటానికి కదా. పంట పండించడానికి ఉపయోగపడదు, పంట పండించడానికి ఉపయోగపడదు. ఉప్పు నిస్సారం అయిపోతే ఎందుకు పనిచేసేది? ఎందుకు పనికిరాదు, పారవేయబట్టానికి. నిత్యము వెలుగుచూ ఉండవలసినటువంటి దీపం, వెలుగుతూ త్రోవ చూపవలసినటువంటి దీపం మరుగున ఎక్కడో పెట్టబడి ఉండకూడదు, మంచం కింద ఉండకూడదు, అది కొంచెము కిందనూ పెట్టకూడదు, చాటుమాటు చోటుల్లో అది ఉండకూడదు. దానికి విలువ ఎప్పుడు అంటే, అది ఎప్పుడు ప్రయోజనకరంగా మారుతుంది అంటే, ఆ దీపం అది వెలుగుతూ మంచం కింద కొంచెం కింద ఉంటే కాదు, కానీ దీపస్తంభం మీద ఉంటేనే ప్రయోజనం. దీపస్తంభం మీద లేకపోతే అది నిష్ప్రయోజనంగా ఉండిపోవటం తప్ప మరి ఎందుకును ఉపయోగం లేదు. వెలిగినందువల్ల కూడా ఉపయోగం లేదు. కొన్ని లైట్లు వెలుగుతూ ఉంటాయి, ఎందుకు పనికిరావు. ఆ వెలుతురు ఎందుకు పనికిరావు, నేను వెలుగుతున్నా అన్నట్లుగా ఉంటుంది, ప్రయోజనం ఉండదు. మీరు స్విచ్ బోర్డుల దగ్గర రెడ్ లైట్లు ఉంటాయి, నేనున్నా అని అంటం కోసమే అది కదా. కరెంట్ ఉందని చెప్పడం కోసం తప్ప ఎందుకని ఉపయోగపడుతుంది అది విషయం. నేను చెప్పింది అర్థమైందా? స్విచ్ బోర్డులో చిన్న లైట్లు పెడతాం కదా మనం, రెడ్ లైట్లు, అదేమన్నా వెలుతురిచ్చిద్ది అంటారా? మనకేమన్నా దారి చూపించిద్దా? చూపదు. ఎందుకది? నేనున్నా అంతే, అంతవరకే. నేనున్నా, దాన్ని చూసి కరెంట్ ఉంది అని అనుకోవటానికే. ఇక అంతగా మించి దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఒక దీపం యొక్క ఉపయోగం అదేనా? నేనున్నాను అని తన ప్రెజెన్స్ చూపించుకోవడానికేనా? జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే, పేరుకు మాత్రం వద్దు. మనం పేరుకు మాత్రం క్రైస్తవులు అనిపించుకునేటట్లుగా ఉండకూడదు. పేరుకు మాత్రమే కాదు, ప్రయోజనకరమైన వారిగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రభువు మన జీవితాలు వెలిగించాడు. వెలిగించిన వాడు దీపస్తంభం మీద మనం వెలగాలని కోరుకున్నాడు. దీపస్తంభం ప్రకటన గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే, దీపస్తంభము అనేది సంఘములకు సాదృశ్యంగా అక్కడ చెప్పబడింది. 7 దీపస్తంభములు 7 సంఘములకు సాదృశ్యం. ఈ దీపస్తంభం ఏంటి అంటే సంఘమే.
వెలిగించబడిన దీపమైన నీవు ఒక దీపంగా ప్రభుని నిన్ను వెలిగిస్తే, దీపమైన నీవు ఎక్కడ వెలగాలో తెలుసా? దీపస్తంభం మీద ఉండాలి. సంఘంలో నీవు వెలుగుతూ ఉండాలి. అనేకులకు త్రోవ చూపే వ్యక్తిగా ఉండాలి. ఇంట ఉన్న వారికి వెలుగునిచ్చుడు కొరకు ప్రయోజనకరమైనటువంటి దీపంగా ఉండాలి. భక్తుడైనటువంటి యోహాను గారి గురించి రాయబడి ఉంది. ఇతడు మండుచున్న దీపమై ఉండెను. ఎవరట? మండుతున్న దీపమట. ఎవరో? యోహాను గారు. బాప్తిస్మిచ్చే యోహాను గురించి చెప్పబడింది. ఒట్టి దీపం కాదు. ఏ దీపం? మండుచున్న దీపం. మండుచున్న దీపం, దీపస్తంభం మీద ఉంచబడిన దీపం, అనేకులకు త్రోవను చూపే దీపం. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతూ అంటున్నారు కదా, నీవు దీపస్తంభం మీద వెలుగుచున్న దీపంగా ఉండాలి అంటున్నాడు. కొండ మీద పట్టణం ఎలా అయితే మరుగుగా ఉండదో, దీపస్తంభం మీద వెలుగుచున్న దీపం కూడా మరుగుగా ఉండదు. అది అనేకులకు త్రోవను చూపుతూ ఉంటుంది. అక్కడి నుంచి ఇంకొంచెం కనుక ముందుకు వెళ్తే అక్కడ రాయబడి ఉంది. తర్వాత వచనాన్ని కూడా చదువుతారా? మనుషులు మీ సత్క్రియను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవునికి స్తోత్రం. దీపస్తంభం మీద ఉండాలి. ఎందుకో తెలుసా? అనేకులకు త్రోవ చూపడానికి, అనేకులకును వెలుగునివ్వడానికి అని చెబుతూ ఆయన అన్నారు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లుగా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ దీపమును ప్రకాశింపనీయండి. మీ దీపమును వెలగనివ్వండి. మీరు వెలుగునివ్వండి. మీరు వెలగాలి. మీరు ప్రకాశించాలి అన్నాడు. ఏంటి వెలిగేది? ఏమిటి ప్రకాశించేది అని అంటే దాని గురించి చెబుతూ అన్నాడు ఆయన. మీ సత్క్రియలు. ఆ వెలుగు ఏంటంటే మన సత్క్రియలే ఆ వెలుగు. మీ సత్క్రియలు అదేగా ఉంది. మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లుగా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఏమిటి ఈ వెలుగు అంటే? మన సత్క్రియలు, మనం చేసేటటువంటి మంచి పనులు, మనం చేసే పనులు. మనం ఏ పని చేసినా సరే దేవుని మహిమపరచుట కొరకైనదై ఉండాలి. పౌలు గారు అంటారు కొరింథీయులకు రాసిన పత్రికలో, మనము భోజనము చేసినను పానము చేసినను దేవునికి మహిమ తెచ్చేదై ఉండాలి అని అంటాడు ఆయన. అంటే మనం భోజనం చేసినా సరే అది దేవునికి మహిమకరంగా ఉండాలి. దేవునికి అవమానకరంగా ఉండేటట్లుగా ఉండకూడదు. కొంతమంది అందరు కాదు, కొంతమంది భోజనం చేసేటప్పుడు చూస్తే అసలు అన్నం కూడా తినబుద్ధి కాదు మనకి. కొంతమంది ఇదేమి తింటాం, ఇదేమి లోహం. చిన్నపిల్లలు తింటున్నారంటే అది వేరే పాపం, వాళ్ళకి తెలియదు. కుడి చేత్తో తింటారు, ఎడమ చేత్తో తింటారు, రెండు చేతులతో కూడా తింటారు. వాళ్ళకి తెలియదు. వాళ్ళ పక్కన పెట్టేద్దాం మనం. పెద్దవాళ్ళు కూడా ఇదే పని చేస్తారు. అసలు ఎట్ట తింటున్నారో అసలు చూసేవాళ్ళు ఏమన్నా అనుకుంటారో అని కూడా అనుకోరు. వాళ్ళు ఏమనుకుంటే నాకేంటండి, నేను తినేది ఎట్టే, నేను ఎట్టే తింట అని అనుకుంటే ఎట్ట? కొంచెం బయటికి వెళ్ళినప్పుడు 10 మందిలో ఉన్నప్పుడు కొంచెం చూసేవాళ్ళు 10 మంది చూస్తుంటారుగా.
నాజుగ్గా మన ఇంటి దగ్గర ఎట్టదన్నా కథ 10 మందిలోకి వెళ్ళినప్పుడు కొంచెం నీట్గా అంతే. ఎట్ట కలిపేస్తే ఎట్ట కలిపేసి ఎంత మొత్తం తీసుకుని మొక్కేస్తే ఎట్ట చూసేవాళ్ళు మరీ ఫీల్ అయిపోరు. కొన్ని ఒక్కోసారి మన జనాల కోసం కూడా, మన కోసం కాకపోయినా జనాల కోసమైనా కొంచెం నీట్గా ఉండాలి. ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు ఎట్ట తింటావు తిను, నీ ఇష్టం. ఎట్టుంటావో ఉండు నీ ఇంటి దగ్గర, నీ ఇష్టం. 10 మందిలో ఉన్నప్పుడు అందుకు తగ్గట్లుగా ఉండాలి కదా. నేను ఎట్టే ఉంటా అంటారు కొంతమందికి. అట్లా ఉంటాను మనం ఏం చేయలేమనుకోండి, అలా అంటాను వదిలేయటం తప్ప. అంతేగా నీ ఇష్టం నాయన తిను అనేక అట్టంటాలను వదిలేయటమే. వాక్యం సెలవిస్తుంది, మనము భోజనము చేసినను పానము చేసినను దేవునికి మహిమకరంగా ఉండునట్లుగా రాయబడి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ సత్క్రియలను చూచి మనుషులు తండ్రి అయిన దేవుని మహిమపరచాలి. మన క్రియలు చూసి దేవుని మహిమపరచాలంటండి. మనల్ని పొగడానికి కాదు, మనల్ని పొగడటం కోసం మంచి పనులు కాదు. మనం చేసే మంచి పనులు మన కోసం కాదు. ఎవరి కోసం? దేవుని మహిమపరచుట కొరకు. దేవుని మహిమపరచుట కొరకై మనం ఏం చేసినా అలా ఉండాలి. దేవుని మహిమపరచుట కొరకు, అంతే తప్ప మన గొప్ప గురించి కాదు. దేవుడు నిన్ను వెలిగించి దీపస్తంభం మీద ఉంచింది షో కోసం కాదు. కొన్ని లైట్లు పెడతా ఉంటారు షో కోసమే, వత్సంగా షో కోసమే. వేల రూపాయలు వెచ్చిస్తారు కదా. ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైపోయింది ఈ ట్రెండ్. ఇంటీరియర్ డెకరేషన్ చాలా రిచ్గా ఉండాలని ఇంటిని చక్కగా అలంకరిస్తున్నారు. అలంకరించడం తప్పు కాదు, దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా ఉండాలి ఇల్లులు. మన అభివృద్ధిని ప్రజలు చూడాలి, తేటగా కనపడాలి వాళ్ళకి. మన అభివృద్ధి అనేది దేవునికి స్తోత్రం. మధ్యలో చక్కగా లైట్లు పెడతారు, ఫ్యాన్కి కూడా లైట్లు ఉంటాయి. ఇవన్నీ దేనికోసం అంటే షో కోసమే. ఈ లైట్లన్నీ దేనికోసం? షోయింగ్. సీలింగ్ చేయించి సీలింగ్లో కూడా లైట్లు పెడుతుంటారు, షోయింగ్. మనకు వాస్తవానికి మంచి లైటింగ్ కావాలంటే మాత్రం ట్యూబ్ లైట్లు పెట్టాల్సిందే. ఈ లైట్లు వేయాల్సిందే, అసలైన లైట్లు. అవే వెలుతురిచ్చేది. ఈ షోయింగ్ మొత్తం ఈ పైపోయిన ఇవన్నీ షో కేసులో కూడా ఉంటాయి. కొన్ని లైట్లు వచ్చాయి, లైట్లు వెలుగుతూ ఉంటాయి. ఈ షోయింగే ఇవన్నీ. ఇక సోకులు చూపించుకోవడానికి తప్ప ఎందుకు పనికిరవి. మనం చేసే భక్తి సోకుల కోసం కాదు, దేవుణ్ణి మహిమపరచుడు కొరకైనటువంటి భక్తి మనం చేయాలి తప్ప మన ఘనత కొరకో మన గొప్పతనం కొరకో మనం ఎంత మాత్రం కూడా భక్తి చేయకూడదు అనేది ఇక్కడ తెలియజేయబడుతున్నటువంటి విషయం. మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న తండ్రిని ప్రజలు మహిమపరచాలి. మనల్ని చూచి, మన భక్తిని చూచి, మన జీవితాన్ని చూచి, మన జీవిత విధానాన్ని చూచి దేవునికి మహిమ రావాలి, దేవుని ఘనపరచాలి. ప్రభువుని వెంబడించడం కోసం ఒక అడుగు ముందుకు వేయాలి అనేటువంటి మనసు వారిలో పుట్టాలి. ప్రార్థనకి వెళ్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు శుద్ధదండగా అని నిన్ను గురించి నన్ను గురించి ప్రజలు చెప్పుకోకూడదు. మీరు గమనించారో లేదో, ఇంచుమించుగా నవంబర్ నెల వచ్చేసిందిగా, డిసెంబర్ వచ్చేస్తుంది.
నల్లబట్టలు వేసేవాళ్ళు చాలామంది ఉంటారు. రకరకాలైనటువంటి దీక్షలు ప్రారంభమైపోతూ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటి ఎర్రబట్టలు, ఆ తర్వాత తెల్లబట్టలు, చివరికి క్రైస్తవులు కూడా దీక్ష 40 రోజులు. చాలా రకాలైన దీక్షలు ఉన్నాయి. నువ్వెన్ని దీక్షలు చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఒకటి మాత్రం వాస్తవం. అదేంటంటే, నువ్వు చేసే భక్తి నిన్ను పరలోక రాజ్యం తీసుకువెళ్ళగలగాలి. నువ్వు చేసే భక్తి దేవునిని మహిమపరచగలిగినదై ఉండాలి. మన భక్తి దేవునికి మహిమ తెచ్చేదై ఉండాలి. అవమానకరంగా ఉండకూడదు. మనల్ని బట్టి మన పరలోకపు తండ్రి సంతోషించాలి. తల్లిదండ్రులకి పిల్లలను చూస్తే ఎప్పుడు సంతోషము, ఎప్పుడు గర్వకారణము, అతిశయము అంటే పిల్లలు ప్రయోజనకరంగా మారినప్పుడే. వాళ్ళు ప్రయోజకులై తండ్రి ఎదుట నిలిస్తే అంతకన్నా గొప్ప సంతోషం, గొప్ప భాగ్యం మరొకటి లేదు తల్లికి. మా ప్రయాస, మా కష్టం వ్యర్థం కాలేదని వారు పడిన ప్రయాస, ఆ కష్టం అంతటిని మర్చిపోతారు. ఎప్పుడు అంటే పిల్లలు ప్రయోజకులుగా నిలిచినప్పుడు. 10 మంది వారిని గురించి పొగుడుతూ ఉంటే సమాజంలో తండ్రి ఎంత సంతోషిస్తూ ఉంటాడో, ఆ తల్లి ఎంత ఆనందిస్తుందో. ఏమండి, చెడ్డవారమైనటువంటి మనమే మన పిల్లల విషయంలో ఎంత సంతోషపడుతూ సంబరపడుతూ ఉన్నామే. మనలందరిని సృష్టించిన మన పరలోకపు తండ్రి మన విషయంలో సంతోషింపతగదా? మనం చేస్తున్నటువంటి క్రియలను బట్టి, మనం చేసే పనులను బట్టి, మనం మాట్లాడే మాటలను బట్టి మన తండ్రి అయిన దేవునికి సంతోషం కలగాలి, ఆయనకి మహిమ రావాలి. కొంతమంది పిల్లల గురించి, ఎవరి పిల్లలండి వీళ్ళు, ఎంత చక్కగా ఉన్నారు, భలే మాట్లాడుతున్నారండి, ఎవరి పిల్లలు వీళ్ళు అని అంటారు. ఇంకొంతమందిని గురించి ఎదిగారు, అసలు ఇలా పెంచిన వాళ్ళు అనాలండి అంటారు. ఎవరిని అనాలంట? పెంచిన వాళ్ళు ఏం చేశారు? చెడిపోమన్నారా? అనలేదే. అరే మంచిగుండరా, మంచిగా చదువుకోరా, అట్టుండ్రా ఇట్టుండ్రా అని తల్లిదండ్రులు, ఏ తల్లిదండ్రులైనా అదే చెప్తారు. వీళ్ళ సహవాసాన్ని బట్టో ఎట్టో మొత్తం చెడిపోయారు అనేవాళ్ళు ఎవరిని అంటున్నారు? ఇప్పుడు సహవాసాన్ని అంటున్నారు, తల్లిదండ్రులు అంటున్నారా? తల్లిదండ్రులు అంటున్నారు. అంటే ఎదిగినటువంటి ఆ పిల్లలు తల్లిదండ్రులకు సంతోషాన్ని తీసుకురాకపోగా దుఃఖాన్ని తెచ్చిపెడుతున్నటువంటి పిల్లలుగా ఉన్నారు. వారిని బట్టి తల్లిదండ్రులకు అవమానం, వారిని బట్టి తల్లిదండ్రులకు నిందలు, అవమానాలు, దుఃఖం, కన్నీరు, వేదన. చివరికి ఇంకో అడుగు ముందుకు వేసి అనుకుంటా, అసలు వీళ్ళని ఎందుకు కన్నా అనుకునే తల్లిదండ్రులు కూడా లేకపోలేదు సమాజంలో. లేరండి ఇలాంటి వాళ్ళు? అసలు వీళ్ళని ఎందుకు కన్నానండి అనుకున్నటువంటి తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. బతికుండగానే తల్లి తండ్రి బ్రతికుండగానే ఆస్తులు పంచేసుకొని వీళ్ళని రోడ్డును పడేసి అనాథాశ్రమంలో ఉండు అనే పిల్లలు లేరా? 100 ఎకరాలు సంపాదించి 3 కొడుకులకు పంచిపెట్టాడంట తండ్రి. 100 ఎకరాలు, ఒక్కొక్కరికి 40 ఎకరాలు 50 ఎకరాలు వచ్చింది. సంతోషంగా 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఇచ్చిన ఆస్తిని చక్కగా పంచుకున్నారు. ఈ ముసలోళ్ళు అయినటువంటి ఈ తల్లిదండ్రులనేమో అనాథాశ్రమంలో చేర్పించారు. దిక్కులేని వాళ్ళలాగా వాళ్ళు అక్కడ. తల్లిదండ్రులకు సంతోషమా ఆ పిల్లలను బట్టి? ఎంత వేదన కదా. అరే నేను సంపాదించిన దాన్ని అనుభవించుకుంటూ మమ్మల్ని ఏమో దిక్కులోని వాళ్ళలాగా చేసి ఎడబడేసారు అని వేదన కదా.
అసలు ఎందుకు వీళ్ళకి అన్నం? వాళ్ళు ఎంతైనా సంపాదించండి, కోట్ల రూపాయలు సంపాదించనివ్వండి, అవతలికి వెళ్ళిన తర్వాత వీళ్ళ గురించి పొగిడినటువంటి ఆ నోళ్ళే వీళ్ళు ఎంత సంపాదించే రూపాయి ఏమైందో తల్లిదండ్రులను చూశారనుకుంటున్నారు వీళ్ళు ఏమన్నా అని అంటారు. వీళ్ళు ఏమన్నా తల్లిదండ్రుల్ని చూశారనుకుంటున్నారా అని అంటారు. ఘనత కాదు కదా, అది అవమానమే కదా, తల్లిదండ్రులకు దుఃఖమే కదా, అది సంతోషం కాదు కదా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నేటి దినాల్లో మనల్ని బట్టి మన తల్లిదండ్రులు సంతోషించాలని మనం ఎలా అయితే కోరుకుంటున్నామో, మన అందరిని బట్టి మన పరలోకపు తండ్రి కూడా సంతోషించాలని ఆయన కోరుకుంటున్నాడు. మనల్ని బట్టి మన పరలోకపు తండ్రికి సంతోషం కలగాలి, ఆయనకి మహిమ రావాలి. నీవు వెలిగించబడి దీపస్తంభం మీద నిత్యము వెలుగుతూ అనేకులకు త్రోవ చూపే వ్యక్తిగా ఉండు. మార్గమును చూపించే ఒక దీపంగా మారు. మార్గమును చూపే దీపంగా ఉంటే ప్రయోజనం. మినుకు మినుకుమంటూ వెలగనా వద్దా అనే దీపం వల్ల ప్రయోజనం లేదు. మనం చేసే భక్తి, నీవు వెలిగించబడిన విధానం, నీవు పొందిన రక్షణ, ఇవన్నీ ప్రయోజనకరంగా మారాలి. నీవు అనేకులకు త్రోవ చూపించే వ్యక్తిగా నీ సత్క్రియల చేత, అదే ఇక్కడ రాయబడింది, మీ సత్క్రియలను చూచి అని రాయబడింది. మన సత్క్రియలను చూచి తండ్రిని మహిమపరచాలి, దేవునికి మహిమ రావాలి. మన ప్రార్థన కూడా అదే అయి ఉండాలి. ప్రభువా, నీ మహిమ కొరకు నేను బ్రతుకున్నట్లుగా మీ కృప నాకు దయచేయండి. ఇంతకు మించిన ప్రార్థన కూడా ఎక్కువేమక్కర్లా. తండ్రి, నీ మహిమ కొరకు నేను బ్రతుకుతా, నేను ఏది చేసినా చేసి ఆ పనిని బట్టి మీకు ఘనత రావాలి, అలా నన్ను చెయ్యండి చాలు అని ప్రార్థన చేసుకోండి. అందుకు తగినట్లుగా నడుచుకోండి చాలు. ఏ పని చేస్తున్నా ఈ పని వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? దేవునికి మహిమేనా ఈ పని వల్ల? కొన్ని పనులు మనకు ప్రయోజనమే, దేవుని దృష్టిలో అవి దేవునికి అవమానం కాదంటారా? కాదా? దేవునికి కొన్ని అవమానం, మనకు మాత్రం ప్రయోజనమే. మనకు ప్రయోజనం అయితే అవ్వచ్చేమో. ఉదాహరణకి యేసయ్య చేసిన ప్రార్థన గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసయ్య సిలువలో మరణించుటకు ముందు రోజు రాత్రి ఆయన ఒక ప్రార్థన చేశాడు. మనందరికీ సుపరిచితమైన ప్రార్థనే. ఆయన అంటారు కదా, యేసయ్య ప్రార్థన చేస్తూ, తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టము కాదు, మీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు. నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించు అన్నాడు. అంటే ఆయన ఏం కోరుకున్నాడు? ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగాలి అని కోరుకున్నాడు. అయినను నా ఇష్టం కాదు, నీ ఇష్టం అన్నాడు. మళ్ళీ తండ్రితో చెప్తున్నాడు, నా ఇష్టం కాదు, నీ ఇష్టం అన్నాడు. ఏమిటి ఆ గిన్నె అంటే, శ్రమలు అనే గిన్నె, సిలువ వేదనలు అనే గిన్నె. సిలువ మీద ఆయన ప్రాణం పెట్టవలసి ఉంది కదా, ఆ మరణము అనే గిన్నె. నీ చిత్తమైతే తొలగించు, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తం, నీ ఇష్టం అన్నాడు. గిన్నె తొలగిందా? శ్రమలు తొలగాయా? అవమానాలు, నిందలు తొలగాయా? అసలు అప్పుడే ప్రారంభమైనాయి.
ఆ ప్రార్థన చేశాడు, ముగించి ఆమేన్ అన్నాడు. శిష్యుల దగ్గరికి వచ్చి మళ్ళీ వాళ్ళని నిద్ర లేపి, మీరు ఒక గడి అయినను మేలుకొని ఉండలేరా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోపల ఇస్కరియోతు యోధా రానే వచ్చాడు. రాను వారిని తీసుకుని వచ్చాడు, వాళ్ళని అక్కడే నుంచోబెట్టాడు, వేగంగా ముందుకు వచ్చాడు, ముద్దు పెట్టాడు. అందరూ అనుకుంటున్నారు, అమ్మో యేసయ్య అంటే ఎంత ప్రేమో అనుకున్నారు. ప్రేమ గేమా ఏం లేదు, ప్రేమ లేదు, దొంగ లేదు, ఏం లేదు. ఆ ముద్దు దొంగ ముద్దు. యేసయ్యను అప్పగించుట కొరకే గుర్తుగా ఆయన పెట్టిన ముద్దు అది. ముందే చెప్పాడు, నేను వెళ్ళి ఎవరికైతే ముద్దు పెడతానో ఆయనే యేసు, ఆయన మీరు పట్టుకోండి అన్నాడు. అలానే వచ్చి ముద్దు పెట్టాడు. మిగిలిన వాళ్ళందరూ అనుకుంటున్నారు శిష్యులు, అమ్మో ఇస్కరియోతు యోధాకి ఎంత ప్రేమో అనుకున్నారు. ప్రేమతో పెట్టిన ముద్దు కాదు అది, యేసుని అప్పగించడం కోసం పెట్టిన ముద్దు అది. శిష్యులు రానే వచ్చారు, ఎంత ప్రేమో అనుకుంటున్నారు. ఈ లోపల సైన్యం వచ్చేసి, ఆ సైనికులు వచ్చి యేసయ్యను పట్టుకున్నారు. కొట్టుకుంటూ, బంధించి కొట్టుకుంటూ, అవమానపరుస్తూ, ఉమ్మివేస్తూ, అవమానకరంగా మాట్లాడుకుంటూ ఆయన్ని తీసుకువెళ్ళారు, హింసించారు, సిలువకు అప్పగించారు. ప్రజలందరూ కూడా సిలువ వేయమని కేకలు వేశారు. చివరకు సిలువకు అప్పగింపబడ్డాడు. సిలువలో వేలాడుతూ తన ప్రాణాన్ని ఆయన పెట్టాడు. గిన్నె తొలగిందా? తొలగలా. అసలు స్టార్ట్ అయింది అప్పుడే. ఆ ప్రార్థన ముగించి ఆమేన్ అన్న తర్వాత అసలు స్టార్ట్ అయింది. అంటే కొన్ని మనకు లాభకరంగా ఉంటాయి, కొన్ని మనకు ప్రయోజనం అనుకుంటాం, కానీ తండ్రి చిత్తం కాదు. ఒక్కొక్కసారి దేవుడికి అది ఇష్టంగా ఉండదు. అందుకోసం మనం ఏం చేయాలంటే, ప్రభా నా ఇష్టం కాదయ్యా, మీ చిత్తం నా జీవితంలో మీరు నెరవేర్చండి. మన ఇష్టాలు ఒక్కొక్కసారి మనకు బాగానే ఉండొచ్చు, కానీ తండ్రికి ఇష్టం కాదు. తండ్రి చిత్తాలు ఒక్కోసారి మనకు కష్టంగా ఉంటాయి కదా. ఒక్కోసారి మనకు కష్టంగా ఉంటాయి వాటిని అనుభవించడం, జీర్ణించుకోలేము. కానీ అది ప్రయోజనకరమే. పిల్లలు చదువుకునే పిల్లలు అనుకుంటారు 10th క్లాసు, ఈ సంవత్సరం 10th క్లాస్ అనుకుంటారు, ఈ కరోనా వైరస్ ఇలానే కొనసాగితే ఎంత బాగుండు, ఈ స్కూల్స్ ఇంకా తెరవకుండా ఇలానే ఉంచి పరీక్షల వరకు కూడా ఇలానే కొనసాగి చివరికి మరలా పరీక్షలు రాయకుండా పోస్ట్ పోన్ చేయించి చివరికి ఈ సంవత్సరం 10th క్లాస్ బ్యాచ్ కూడా పాస్ అని అంటే ఎంత బాగుండు అనుకునే ప్రబుద్ధులు కూడా కలరు. లేరంటారా? ఏం చేస్తాం, లాక్డౌన్ చదువులు అయిపోయినాయి. ఏ చదువులు ఇవి? లాక్డౌన్ చదువులు, కరోనా చదువులు. ఇదివరకు రోజులేనే వర్షాకాలం చదువులు అన్నారు, పోయినాయి. ఆ రోజులు పోయినాయి, వర్షాకాలాన్ని మర్చిపోతున్నాం. ఇప్పుడు ఏమనాలి? కొత్త ట్రెండ్ స్టార్ట్ చేయాలి ఈ సంవత్సరం నుంచి, కరోనా చదువులు, లేకపోతే లాక్డౌన్ చదువులు అనాలి. ఏం చదువులు? లాక్డౌన్ చదువులు. ఏ పాటిది లాక్డౌన్ చదువులు అంటే ఇక చెప్తారు అందరూ. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనం గమనించాల్సింది, గుర్తించాల్సింది మన ఇష్టాలు కాదు, తండ్రి చిత్తమును నెరవేర్చుట. మన సత్క్రియలను చూచి దేవునికి మహిమ రావాలి. మనము దేవుని మహిమ కొరకు జీవించాలి. తండ్రి అయిన దేవునికి ఘనత తెచ్చే పిల్లలుగా మనం ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. మన ఘనత కొరకు మనం బ్రతకడం కాదు, దేవుని మహిమ కొరకు బ్రతకాలి. ప్రభా, నీ మహిమ కొరకు నన్ను బ్రతికించు అని మనం దేవునికి అప్పగించుకొని ఈ ప్రార్థన చేయాలి. దేవుడు అన్నట్లుగా మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నాడుగా, అలా ప్రభు నన్ను లోకానికి వెలుగుగా మార్చు. మనం అనుకుంటాంలే కానీ దీపం భలే వెలుగుతుంది అనుకుంటాం, కానీ ఆ దీపానికి గనక నోరుంటే, లేదా ఆ క్యాండిల్కి నోరు కనుకుంటే
ప్రాణం ఉండి మాట్లాడటం కనుక వస్తే, అది మాట్లాడే మాట మనకు గనక అర్థమైతే దాని బాధ చెప్పిద్ది. దీపం వెలుగుతుంది, తను మాత్రం కాలిపోతూ ఉంటుంది కదా. ఒక క్రొవ్వొత్తి క్యాండిల్ వెలుగుతూ ఉంటుంది, వెలుగునిస్తుంది, తను మాత్రం కరిగిపోతూ ఉంటుంది. క్రైస్తవ్యం ఇదే. యేసయ్య మన కొరకు తనను తాను ఒక క్రొవ్వొత్తిలాగా, ఒక దీపంలాగా లోకానికి వెలిగిస్తూ తను మాత్రం కరిగిపోయాడు, అరిగిపోయాడు, కాలిపోయాడు. ఒక దీపం ఎలా అయితే కాలిపోయి వెలిగినిస్తూ ఉందో, తన జీవితాన్ని మన కొరకు అలా పణంగా పెట్టేశాడు. ఆయన సిలువలో మరణించాడు. ఆయన మరణం మనకు జీవాన్ని ఇచ్చింది. ఆ సిలువ మరణమే, ఆ సిలువ వేదనలే మనకు జీవాన్ని ఇచ్చింది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతూ ఉంది. ఆయన దెబ్బలు మనకు స్వస్థత. ఆయనకేమో ఒళ్ళంతా గాయాలు, మనకేమో స్వస్థత. క్రైస్తవ జీవితం సామాన్యమైనది కాదు, నోటి మాటలు కాదు క్రైస్తవ జీవితం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నేటి దినాల్లో ప్రభువా నన్ను ఈ లోకానికి వెలుగుగా మీరు కోరుకున్న వెలుగుగా నన్ను ఉంచు. దీపస్తంభం మీద వెలుగుతున్నటువంటి దీపంగా నన్ను మార్చు. నన్ను బట్టి మీ నామం మహిమపరచబడాలి అని ఈ మధ్యాహ్నపు వేళలో మనల్ని మనము దేవునికి అప్పగించుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా మీ ఘనమైన నామానికి కృతజ్ఞతలు. అందరం కూడా ఒక చిన్న తీర్మానం, ఒక బలమైన తీర్మానమై ఉండాలి. నా దేవా, నన్ను బట్టి మీ నామం మహిమపరచబడాలి. నేను నీ నామం మహిమ కొరకు, ఘనత కొరకు నేను బ్రతకాలి. నా కొరకు కాదు, నా కుటుంబం కొరకు కాదు, నీ కొరకు నేను బ్రతకాలి. నీ మహిమ కొరకు నేను బ్రతకాలి. మా తెలివితేటలు చూపించుకోవడానికి కాదయ్యా, మా టాలెంట్స్ని లోకానికి చూపడానికి కాదు, మా అందాన్ని, మా సౌందర్యాన్ని, మా తెలివిని, మా జ్ఞానాన్ని, మా ఆస్తి పాస్తులను లోకానికి చూపడానికి కాదు. మిమ్మును మహిమపరచుట కొరకే మేము బ్రతకాలి. మేము కూర్చుండినను, లేచినను, మేము ఏ పని చేసినను, భోజనమైనను, పానమైనను, మరి ఏదైనను మమ్మును బట్టి ఏ విధము చేతనైనను సరే మీ నామం మహిమపరచబడాలయ్యా. ఏ విధము చేతనైనను సరే ఒక్క ఆత్మనైనను మేము రక్షణలోకి నడిపించగలగాలి ప్రభువా. అందుకొరకే నన్ను వెలిగించండి ప్రభువా. అందుకొరకు ఒక దీపంగా నన్ను మండించండి. దీపస్తంభం మీద నన్ను ఉంచండి. నన్ను బట్టి మీ నామం మహిమపరచబడాలి. ఈ మధ్యాహ్నపు వేళలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చినటువంటి ఈ మాట మా జీవితాలకు దీవెనకరంగా మారాలి. మా జీవితాన్ని మార్చేదిగా ఉండాలి. ప్రభువా మమ్మల్ని మీరు బలపరచండి అయ్యా. నేను నా కొరకు కాదు, నీ మహిమ కొరకే. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే అన్న పౌలు వలె మేము బ్రతికితే ప్రభు కొరకే అన్న పౌలు గారి వలె మేము
ఒక బలమైన తీర్మానంతో ముందు కొనసాగే కృపను దయచేయండి. చేరువచ్చిన ప్రతి బిడ్డ కొరకును యేసయ్యానికే స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయమందు బిడ్డలందరినీ ప్రభు మీ చేతిలో పెడుతూ ఉన్నాను. దీవెనకరంగా చేయండి. ప్రతి ఒక్క వ్యక్తిని ప్రభువా వెలిగించండి. మంచం కింద కొంచెము కింద దీపాలు ఉండకూడదయ్యా. దీపస్తంభం మీదనే నీ బిడ్డలు ఉండాలి. సంఘములో స్థిరపరచబడాలి. ప్రతి ఒక్క వ్యక్తి సమీపమున ఉన్నవారును దూరస్తులుగా ఎందరైతే ఉన్నారో వారందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నీ మందిరంలో నిలిచి ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డలో ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకుని ఆయా స్థలాల్లో ఉండి ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా, ఆయా రీతిలుగా సోషల్ మీడియాలో ఎందరైతే ప్రభు ఈ వర్తమానాన్ని వింటూ ఉన్నారో ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ప్రభువా సంఘములో దీపంగా మీరు చేయండి. వారి వారి సంఘాలలో దీపములుగా మారుదురుగాక. సంఘమనే దీపస్తంభం మీద నిత్యమో వెలుగుచుండు దీపములుగా మారుదురుగాక. వెలుగుచుండే దీపాలుగా చేయండి. ఆరిపోయిన దీపాలుగా ఏ ఒక్కరు ఉండకూడదయ్యా. నిత్యమో మండుచుండే దీపాలుగా మార్చండి. అనేకులకు త్రోవను చూపే దీపాలుగా ఉండాలి. వెలుగునిచ్చే దీపాలుగా ఉండాలి. కృప చూపండి. కార్యాలు చేయండి. మహిమ పొందండి. మా తీర్మానాల్లో అంగీకరించండి. ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ మనస్ఫూర్తిగా మండుచున్న దీపంగా నన్ను చేసి నన్ను బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభువా అని తమను తాము నీకు అప్పగించుకుంటూ ఉన్నారు. అట్టి ప్రతి ఒక్కరిని కూడా మీరు అంగీకరించండి. సజీవ యాగముగా అంగీకరించండి. బలియాగముగా అంగీకరించండి. పానార్పణముగా ప్రభు అంగీకరించండి. మహిమ పొందమని నీ మందిరములోని నీ సంఘములోని మేళలతో తృప్తిపరచమని సర్వశక్తిమంతుడైన యేసు నామం పేరట ప్రార్థించి దీవించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతం వరకును చేరువచ్చిన ప్రతి బిడ్డను ఆయా స్థలాల్లో ఉండి ఈ మాటలు వీక్షించి విన్నటువంటి ప్రతి బిడ్డను కూడాను దీపస్తంభం మీద నిత్యము వెలుగుతున్న దీపములుగా మార్చి తండ్రియే తన నామమునకు మహిమ తెచ్చుకొనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.